హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ది స్పార్క్ అకాడమీ. నేను మీ సిఎస్ఆర్ ఫ్యాకల్టీ ఆఫ్ కెమిస్ట్రీ. ఓకేనా నాన్న? సో యాజ్ ఏ ప్రిపరేషన్ ఆఫ్ నీట్ 2027 లో భాగంగా మనం ప్రతి వారం కూడా మనం ఒక కొత్త టాపిక్ తోటి మీ ముందుకు వస్తున్నాను నాన్న. సో ఈ వీక్ కూడా నేను మీకు ఒక మంచి టాపిక్ తోటి మీ ముందుకు రావడం జరిగింది నాన్న. సో ఆ టాపిక్ పేరు వచ్చేసి అటామిక్ స్ట్రక్చర్ నాన్న. అటామిక్ స్ట్రక్చర్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఇన్ ది కెమిస్ట్రీ సిలబస్. మన కెమిస్ట్రీ సిలబస్ చూసినట్టయితే ఏ ఎగ్జామ్ లోనైనా, ఓకే, ఐఐటి అయినా, జేఈ అయినా, ఐఐటి జేఈ అయినా, నీట్ అయినా, ఎంసెట్ అయినా, ఎక్కడైనా కూడా ఈ అటామిక్ స్ట్రక్చర్ అనేది ఇంపార్టెంట్. బట్ నీట్ ఎగ్జామ్ లో మనకు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి కొంచెం ఇంక్రీజింగ్ ఉంటాయి కంపేర్ టు ఎంసెట్ చూసినట్టయితే. సో ఈ టాపిక్ నుంచి మనకు జనరల్ గా ఎలాంటి క్వశ్చన్స్ రాబోతున్నాయి, సో దీని వెయిటేజ్ ఎంత, ఏమేం టాపిక్స్ అనేది ఇందులో ఉన్నాయి అనే దాని గురించిగా టోటల్ గా ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది నాన్న. ఓకే, మై నేమ్ ఈస్ సిఎస్ఆర్ ఫ్రమ్ ది స్పార్క్ అకాడమీ నాన్న. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను మీకు ఒక విషయం చెప్పబోతున్నాను. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీస్ లో కానీ నీట్ కి ప్రిపేర్ అవుతున్నట్టయితే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి అండ్ దే విల్ ఆల్సో బెనిఫిట్. అండ్ మీరు కూడా ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నాన్న. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ ఎంటర్ ఇన్ టు ది టాపిక్ ఆఫ్ అటామిక్ స్ట్రక్చర్ నాన్న. అటామిక్ స్ట్రక్చర్ లో మనము డిస్కస్ చేసినట్లయితే జనరల్ గా క్వాంటా నంబర్స్ అనేది వినబడుతూ ఉంటది. క్వాంటా నంబర్స్ అనేది వినబడుతుంటది. సో ఆ టాపిక్స్ ఏంటి అనేది కూడా నేను ఇప్పుడు చెప్పబోతున్నాను నాన్న. సో ఆ టాపిక్స్ ఏంటి అంటే అటామిక్ స్ట్రక్చర్ లో ఏమేం టాపిక్స్ ఉన్నాయి, ఓకేనా? ఆ టాపిక్స్ ఏంటి అని తెలుసుకునే ముందు మనకు దీని వెయిటేజ్ వచ్చేసి 2 to 3 క్వశ్చన్స్ ఇందులో నుంచి రావడం జరుగుతున్నాను ఎగ్జామ్ లో. 2 to 3 క్వశ్చన్స్ అనేది ఎగ్జామ్ లో, ఓకేనా? 1 అనేది కంపల్సరీ వస్తుంది మనకు తెలిసిందే. బట్ సెకండ్ క్వశ్చన్ కూడా అడిగే ఛాన్స్ అనేది ఉంది, ఓకేనా? థర్డ్ క్వశ్చన్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే నీట్ లో కెమిస్ట్రీ మార్క్స్ వచ్చేసి 45 ఉంటాయి, ఓకేనా? 45 ఉంటాయి కాబట్టి దెర్ ఈజ్ ఏ స్కోప్ కొన్ని చాప్టర్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో అలాంటి చాప్టర్ లో ఈ చాప్టర్ కూడా ఒకటి నాన్న. సో అయితే ఇక్కడ ఈ అటామిక్ స్ట్రక్చర్ కి సంబంధించిన ప్రాబ్లం ఏంటి అని అంటే అన్ని కూడా ఫార్ములా బేస్డ్ ఉంటది, ఓకేనా? ఏముంటాయి నాన్న? ఫార్ములా బేస్డ్, ఓకేనా? ఫార్ములాస్ ఉంటాయి, వాటిని అప్లై చేయాలి. సార్ ప్రాబ్లం ఏమి సార్? ప్రాబ్లం ఉంటే వెరీ ఈజీగా అంటే జనరల్ గా ఎంపీసీ వాళ్ళు చాలా ఈజీగా అనేది డీల్ చేస్తారు. కానీ బైపీసీకి వచ్చేసరికి వాళ్ళు ఏంటి బాటనీ జువాలజీ ప్రిఫర్ ఉంటుంది కాబట్టి మ్యాథ్స్ కు సంబంధించినటువంటి కొంచెం, ఓకేనా, కొంచెం లిటిల్ మ్యాథ్స్ అనేది నేర్చుకున్నారనుకోండి మీరు బైపీసీ వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు. చేయరేమో అంటలేను, చేయవచ్చు, కానీ పర్ఫెక్షన్ గా రావాలంటే కొంచెం ప్రాక్టీస్ అనేది చేయాలి. సో అసలు ఏమేమి ఉన్నాయి ఈ టాపిక్ లో, ఎలాంటి టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడగబోతున్నాడు అనేది ఒక్కసారి రఫ్ గా చూద్దాం నాన్న. ఏమేమి ఉన్నాయి చెప్పండి. నేను ఒక 3 పార్ట్స్ గా డివైడ్ చేశాను అటామిక్ స్ట్రక్చర్ ని, ఓకేనా? 3 పార్ట్స్ డివైడ్ చేసి ఫస్ట్ ఇందులో బేసిక్ క్వశ్చన్స్ అంటారు, ఫండమెంటల్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. ఇక్కడ ఆటం నుంచి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే అసలు ఆటం అంటే ఏంటిది నాన్న? ఆటం అంటే ఏంటిది? యూ హ్యావ్ టు టేక్ ఎనీ సబ్స్టెన్స్, దీన్ని కట్ చేసుకుంటూ పీసెస్ కట్ చేసుకుంటూ వెళ్తే ఎక్కడైతే ఆ పీసెస్ అనేది కట్ కాదో అంటే డివైడ్ కాదో దా ప్లేస్ ఏమంటారు జనరల్ గా? దాన్ని ఆటం అని అంటారు. ఇండివిజబుల్, సింపుల్ గా చెప్పాలంటే ఇండివిజబుల్, అన్కటబుల్, ఓకేనా? సో ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయొచ్చు అంటే పెన్ తీసుకున్నాను. దీన్ని ఎట్లా వరకు అంటే కట్ చేస్తూ కట్ చేస్తూ కట్ చేస్తూ కట్ చేసి వెళ్తే ఇంకా కట్ కావద్దు, అట్లాంటి సిచ్యువేషన్ లో ఉన్నదాన్ని దాన్నే మనం ఏమంటాం? ఆటం అని అంటాం. ఇది మీకు అందరికి తెలిసిందే. సో అయితే ఈ ఆటంలో జనరల్ గా మనకు దేని గురించి డిస్కస్ చేస్తాం? ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అని అంటాం నాన్న, ఓకేనా? ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అంటారు. సింపుల్ గా ఇక నేను చెప్తున్నాను చూడండి, పెన్, ఓకేనా? ఈ పెన్నే మనకు ఫండమెంటల్స్ ఉన్నాయి కదా, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్, ఈ ప్రైమరీ పార్టికల్స్ ఉన్నాయి కదా, వీటికి సంబంధించినటువంటి డిస్కషన్. ఎట్లా సార్ ఈ పెన్? ఇక్కడ చూడండి, ప్రోటాన్, ఎలక్ట్రాన్ అండ్ న్యూట్రాన్ అనేది ఉంది. సో వీటికి సంబంధించినటువంటి ఛార్జ్ ప్లస్ ఛార్జ్ అండ్ న్యూట్రల్, ఇది మైనస్ ఛార్జ్, ఇది -1 యూనిట్, ఇది +1 యూనిట్, 0. అండ్ దీనికి వచ్చేసి మాస్ వచ్చేసి 9.1 × 10⁻−31 kgs అని ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి 1.067 అండ్ 1.0 AM లో కూడా ఉంటాయి నాన్న, గుర్తుపెట్టుకోండి. అయితే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇస్ వెరీ 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 లెస్ నాన్న, కంపేర్ టు దీంతో పోల్చినప్పుడు చాలా చాలా తక్కువ అనేది ఉంటుంది, ఓకేనా? అండ్ సింపుల్ గా చెప్పాలంటే ఇది ప్రోటాన్ అండ్ న్యూట్రాన్ ఇక్కడ ఉంటే ఎలక్ట్రాన్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ అనేది ఉంటుంది. అయితే వీటి బేసిక్ సంబంధించిన క్వశ్చన్ A = Z+N నాన్న. ఈ ఫార్ములా తోటి ఏంటంటే మనము మాస్ నంబరు, న్యూట్రాన్స్, అటామిక్ నంబర్ ఉంటాయి కాబట్టి ఫైండ్ అవుట్ ద ఎలక్ట్రాన్, న్యూట్రాన్, ప్రోటాన్, వీటి మీద ఒక క్వశ్చన్ అనేది ఎగ్జామ్ లో అడగడం అనేది జరుగుతుంది. బేసిక్ నుంచి అడిగినట్టయితే, లేదు వాళ్ళు కొంచెం అడ్వాన్స్ కి వెళ్ళిపోదామని అనుకున్నప్పుడు క్వశ్చన్స్ ఎలా నుంచి వస్తాయంటే అటామిక్ మోడల్స్ నాన్న, అటామిక్
మోడల్స్. ఓకేనా, అటామిక్ మోడల్స్ నుంచి క్వశ్చన్స్ అనేది జనరల్ గా అడగడం జరుగుతుంది. ఏమున్నాయి నాన్న అటామిక్ మోడల్స్? జేజే థామ్సన్ మోడల్ ఒకటి ఉంది. నెక్స్ట్ రూథర్ఫర్డ్ మోడల్. ఓకేనా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రూథర్ఫర్డ్ మోడల్. థర్డ్ వచ్చేసి బోర్స్ మోడల్ నాన్న, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ ఇంపార్టెంట్ చాప్టర్ బోర్స్ మోడల్. ఇది ఐపీఎల్ కూడా అడిగి ఉంటారు, మీకు ఐడియా ఉంటుంది. ఓకేనా, ఇంపార్టెంట్ బోర్స్. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి క్వాంటమ్. ఓకేనా, క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఆఫ్ ఆటమ్. ఓకేనా, ఇది ఒక క్వాంటమ్ మోడల్ అనొచ్చు. సింపుల్ గా చెప్పాలంటే ఈ యొక్క మోడల్స్ మీద అడుగుతూ ఉంటారు. ఏ మోడల్ ప్రపోజ్ చేసినా కూడా దాంట్లో ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉన్నాయి, ప్రోటాన్స్ ఎక్కడ ఉన్నాయి, న్యూట్రాన్స్ ఎక్కడ ఉన్నాయి, దీని బేసిక్ గానే ఆధారం చేసుకుని చేస్తాము. తర్వాత డీప్ డిస్కషన్ వచ్చేసి ఎలక్ట్రాన్ మీద అనేది జరుగుతుంది. ఓకేనా, సో దిస్ ఈస్ ద బేసిక్ మోడల్ ఫర్ ది దీస్ అటామిక్ స్ట్రక్చర్స్ అనేది. ఇప్పుడు అయితే రీసెంట్ గా అడిగింది ఏంటంటే, ఇంతకుముందు సైంటిస్ట్ నేమ్ అడగపోయేది, ఇప్పుడు మాత్రం రీసెంట్ గా లాస్ట్ ఇయర్ మనం ఒకటి ఏం అడిగాడంటే ఏ మోడల్ ఎవరు ప్రపోజ్ చేశారని. ఇక్కడ జేజే థామ్సన్ వచ్చేసి వాటర్ మెలాన్ మోడల్. ఓకే, రూథర్ఫర్డ్ ఇక్కడ గోల్డ్ ఫైల్, మనకు తెలిసిందే కదా గోల్డ్ ఫైల్ కి సంబంధించిన ఎక్స్పెరిమెంట్. బోర్స్ వచ్చేసి దీన్ని నీల్స్ బోర్. ఓకేనా, నీల్స్ బోర్ అనే సైంటిస్ట్ ఫైండ్ అవుట్ చేసిండు. క్వాంటమ్ వచ్చేసి డిఫరెంట్ 4 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్క దానికి ఒకటి చేశారు. ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్, అజిముతల్ క్వాంటమ్ నంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్, స్పిన్ క్వాంటమ్ నంబర్. ఇలా 4 క్వాంటమ్ నంబర్స్ అనేవి వీటికి సంబంధించి ప్రతి దానికి ఒక సైంటిస్ట్ నేమ్ అనేది ఉంది నాన్న, గుర్తుపెట్టుకోండి. అండ్ ఎలక్ట్రాన్, ప్రోటాన్ అండ్ న్యూట్రాన్ కూడా ఎవరు ఫైండ్ అవుట్ చేసిన ఇచ్చాడు? ఎలక్ట్రాన్ ని జేజే థామ్సన్. ఓకేనా, చూడండి నేను ఎగ్జామ్ ఓరియంటెడ్ చెప్తున్నాను అండ్ ఏ టాపిక్స్ నుంచి ఎలా క్వశ్చన్స్ అడిగిపోతున్నాడో చెప్తున్నాను, ఒకసారి చూడండి. అండ్ ప్రోటాన్ వచ్చేసి రూథర్ఫర్డ్, నేమ్ ఇచ్చిందేమో గోల్డ్ స్టెయిన్. న్యూట్రాన్ వచ్చేసి జేమ్స్ చాడ్విక్. ఓకే, జేమ్స్ చాడ్విక్ అనే సైంటిస్ట్ ఇచ్చాడు. ఎందుకంటే 2025 లో అడిగాడు, లాస్ట్ 2025 లో సైంటిస్టులు విత్ దానికి రిలేటెడ్ ఉన్నాయని చెప్పి. ఓకేనా, సో దిస్ ఈస్ రిలేటెడ్ టు ది అటామిక్ మోడల్స్ అండ్ మనము సెకండ్ హాఫ్ వచ్చినట్టయితే సమ్ డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఓకేనా, ఫస్ట్ ఏమో బేసిక్, తర్వాత మోడల్ చెప్పిన తర్వాత ఫోటో. ఇవి ఇండివిజువల్ నాన్న, ఇవన్నీ కూడా ఇండివిజువల్. దీని నుంచి ఏ క్వశ్చన్ అయినా అడగచ్చు. రీసెంట్ గా అడుగుతున్నాడు. ఓకేనా, కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ నుంచి క్వశ్చన్స్ అనేటి చాలా సార్లు అడుగుతున్నాడు. అది ఏంటిది అనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఏంటిది అనేది దీని మీద అడిగాడు. నెక్స్ట్ వన్ వచ్చేసి డి బ్రోగ్లీ వేవ్ లెంత్ అనే దాని మీద క్వశ్చన్ అడిగాడు. నెక్స్ట్ వన్ ఇది ఫేమస్ హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. ఓకేనా, దీనికి సంబంధించిన క్వశ్చన్ కూడా ఎగ్జామ్ లో అడగడం. ఇది కాకుండా కూడా E=hν అండ్ E=hc/λ, దీనికి సంబంధించినటువంటి ఫార్ములా మీద కూడా క్వశ్చన్స్ అనేటి అడగడం అనేది జరిగింది. సో ఇవి మనకు జనరల్ గా ఇవి కాకుండా రూల్స్ ఉన్నాయి కదా, ఆవుబౌ రూల్, హున్స్ రూల్. ఓకేనా, అండ్ పౌలిస్ ఎక్స్క్లూషన్ రూల్, వీటి మీద కూడా క్వశ్చన్స్. అంటే ద చాప్టర్ యొక్క చాలా పెద్ద ఉంటది చాప్టర్ అనేది. ఓకేనా, బట్ ఈ చాప్టర్ కనుక మీరు ప్రాపర్ గా రన్ చేస్తే మిగతా చాప్టర్స్ కి బాగా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే ప్రతిది కూడా ఇక్కడ నేర్చుకునే టాపిక్స్ మీదనే డిపెండ్ అయి ఉంటది మొత్తం స్ట్రక్చర్. ఎందుకంటే ఎలక్ట్రాన్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది, ప్రోటాన్ ఎలక్ట్రాన్ కూడా ఇక్కడనే స్టార్ట్ అవుతుంది, ఆ ఆర్బిటాల్స్ అనేవి కూడా స్టార్ట్ అవుతాయి ఇక్కడే. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వి డిస్కస్డ్ ఇన్ కెమిస్ట్రీ స్టార్టెడ్ హియర్. దట్స్ వై యూ హ్యావ్ టు మోర్ ఫోకస్ ఆన్ దిస్ అటామిక్ స్ట్రక్చర్ అని. ఈ అటామిక్ స్ట్రక్చర్ లో మీరు బాగా ఫోకస్ చేసినట్టయితే యూ విల్ గెట్ దట్ ఇన్ ది ఎగ్జామినేషన్. ఓకేనా, సో అండ్ ఇక్కడ చూడండి మన స్పార్క్ అకాడమీకి సంబంధించి 15 ఇయర్స్ సందర్భంగా మనం ఇక్కడ జర్నీ అండ్ రీస్టార్ట్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేసాం నాన్న. సో ఈ రీస్టార్ట్ అనేది ఆఫ్లైన్ బ్యాచ్, ఇది వచ్చేసి ఆన్లైన్ బ్యాచ్. ఓకేనా, ఒక 1 minute లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ స్పార్క్ అకాడమీ యూ కెన్ కాంటాక్ట్ దిస్ నంబర్ నాన్న, 8977525461. అండ్ మీకు పర్సనల్ కూడా ఇఫ్ యూ వాంట్ ఒక కౌన్సిలింగ్ సెషన్ కూడా ఫ్రీగా ఏర్పాటు చేయడం జరుగుతుందన్న డైరెక్టర్స్ తోటి. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ కాల్ టు దిస్ వన్ అండ్ మేక్ దిస్ వన్ కౌన్సిలింగ్ సెషన్ ఫర్ యూ. ఓకేనా, సో నంబర్ చేసి మాకు ఇట్లా కావాలంటే వాళ్ళు చెప్తారు. ఓకేనా, ఎస్. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి రీస్టార్ట్ బ్యాచ్ అండ్ జర్నీ అని చెప్పాను కదా, ఇది ఆఫ్లైన్ ఉంటుంది, ఇక్కడ ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. మరి రీస్టార్ట్ బ్యాచ్ ఎవరికి సార్? దోస్ హు ఆర్ కంప్లీటెడ్ ఇంటర్, ఆల్రెడీ ట్రై చేశారు, వాళ్ళు ప్రాపర్ గా వాళ్ళకి అనుకున్న ర్యాంక్ రాలేదు, వచ్చింది బట్ వాళ్ళు అనుకున్న కాలేజ్ రాలేదు, వాళ్ళు మళ్ళీ వస్తారు కదా,
వాళ్ళ కోసం చేసిందే రీసెర్చ్ బ్యాచ్. జర్నీ బ్యాచ్ ఎవరంటే ఎవరైతే ఇప్పుడు ఇంటర్మీడియట్ చేస్తున్నారో, ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నారో, ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు, మోర్ ఇంపార్టెంట్ ఫర్ సెకండ్ ఇయర్. ఓకేనా, ఆ సెకండ్ ఇయర్ వాళ్ళు మార్నింగ్ కాలేజ్కి వెళ్ళుకుంటేనే ఈవినింగ్ కూడా అటెండ్ కావచ్చు. అదే జర్నీ బ్యాచ్ కి సంబంధించినటువంటి కోర్సు నానా. సో మీరు కంప్లీట్ వాళ్ళైనా పర్లేదు, సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళైనా పర్లేదు, యూ హ్యావ్ టు జాయిన్ ఇన్ ఎనీ ఆఫ్ దిస్ కోర్స్ నానా. సో హాస్టల్ ఫెసిలిటీ అనేది కూడా ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ కోచింగ్ సెంటర్ లో మనకు బెస్ట్ లోయెస్ట్ ప్రైస్ తోటి బెస్ట్ క్వాలిటీ అని. ఇంకా ర్యాంక్స్ అంటారా, ఎవ్రీ ఇయర్ వీఆర్ గెట్టింగ్ నంబర్ ఆఫ్ ర్యాంక్స్ ఫర్ ది టాప్ కాలేజ్ దేనిలో 1-2 ర్యాంకులు కాకుండా నంబర్ ఆఫ్ కాలేజ్ కి మనం టాపర్స్ అనేది పంపిస్తున్నాం నాన్న. స్పార్క్ అకాడమీకి సంబంధించి ఒక్కసారి చూడండి, ఇక్కడ నారాయణగూడలో ఫస్ట్, సెకండ్ వన్ మైదీపట్నం, థర్డ్ వన్ ఈసీఐఎల్ నాన్న. చాలా మంది అడుగుతున్నారు ఏది బెటర్ సార్, లేకపోతే ఏదని. అన్ని కూడా ఒకటేనమ్మా. ఓకేనా, ఈసీఐఎల్ అయినా, మెహదీపట్నం అయినా, నారాయణగూడ అయినా కూడా అన్ని కూడా ఒకటే అనేది ఉంటుంది. ఒకసారి చూడండి. సో మీకు రిలేటెడ్ దగ్గర ఉన్నాడు 3 ప్రైమ్ లొకేషన్. మీకు ఎక్కడైతే దగ్గర ఉందో, ఎక్కడైతే మీకు కంఫర్ట్ అనిపిస్తుందో యూ కెన్ జాయిన్ దేర్. అక్కడికి వెళ్ళండి. మా యొక్క స్టాఫ్ అనేది కూడా మీకు అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతున్నాను. సో బిఫోర్ దట్ కొన్ని క్వశ్చన్ చేసే ముందు అసలు ఈ టాపిక్స్ సంబంధించి బ్రీఫ్ గా డిస్క్రిప్షన్ అనేది చేద్దాం, ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ కదా దానికి సంబంధించి. సో జనరల్ గా రెగ్యులర్ గా అడిగే క్వశ్చన్స్ ఏముంటాయంటే, బోర్ మీద క్వశ్చన్ అడుగుతుండు, బోర్స్. ఓకేనా, బోర్స్ కు సంబంధించి ఉంది కదా అటామిక్ మోడల్, దానికి సంబంధించి దీంట్లో స్పెక్ట్రమ్ కూడా ఉంటుంది. చూడండి, స్పెక్ట్రమ్, హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అంటాం కదా, హైడ్రోజన్ స్పెక్ట్రమ్ ఉంది కదా, దీనికి సంబంధించిన క్వశ్చన్. బోర్ లో క్వశ్చన్ ఏం అడుగుతాడా అంటే, ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ బోర్స్ రేడియస్ క్వశ్చన్ అడుగుతాడు. అంటే ఆర్బిట్ కి సంబంధించిన రేడియస్ క్వశ్చన్ అనేది కూడా అడగడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ ఏం అడుగుతాడంటే ఎనర్జీకి సంబంధించినటువంటి క్వశ్చన్ అనేది అడుగుతారు. రేడియస్ అంటే మీకు తెలుసు, ఆర్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇప్పుడు బోర్ స్ట్రక్చర్ ఇలా అనుకోండి, బోర్ సంబంధించిన పోస్ట్లేస్ ఇలా ఉంటాయి కదా ఆర్బిట్స్ అనేవి. ఓకేనా, దీంట్లో ఆర్బిటాల్స్ అనేవి ఉంటాయి కదా. సో ఎలక్ట్రాన్ అనేది ఇలా రివాల్వ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, ఎలక్ట్రాన్ అనేది రివాల్వ్ అవుతూ ఉంటుంది. సో ఈ దాంట్లో రేడియస్ సంబంధించిన క్వశ్చన్ కానీ ఎనర్జీ అంటే ఐదర్ సెకండ్ ఆర్బిట్ నుంచి ఫస్ట్ ఆర్బిట్ కి జంప్ కావచ్చు, ఆర్ ఫస్ట్ ఆర్బిట్ నుంచి సెకండ్ ఆర్బిట్ కూడా వచ్చు. అంటే బై లూజింగ్ ఆర్ బై గెయినింగ్ ఎనర్జీ. అంటే ఎలక్ట్రాన్ అనేది ఒక ఆర్బిట్ నుంచి ఇంకొక ఆర్బిట్ కి మూవింగ్ అయినప్పుడు ఎనర్జీ లాస్ కానీ ఎనర్జీ గెయిన్ కానీ అనేది జరుగుతుంది. సో బేస్డ్ ఆన్ దట్ వన్ వీ కెన్ క్యాల్కులేట్ దిస్ ఎనర్జీ నాన్న. సో రేడియస్ కి వచ్చేసరికి ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0.529/n²z అనే ఫార్ములా ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే సార్ ఇక్కడ చాలా మంది అడుగుతారు, ఒకసారి ఏమో 0.5 ఉంది, ఒకసారి ఏమో 0.0 అనేది. ఇది ఏం లేదు నాన్న, ఆంగ్స్ట్రమ్లలో ఉంటది, నానోమీటర్లలో ఉంటది, మీటర్లలో ఉంటది. సో దీన్ని బట్టి వాల్యూస్ మీరు చేంజ్ అవుతుంటది, మీకు తెలుసు కదా. ఓకేనా, సపోజ్ మీకు తెలుసు 1 కిలోమీటర్ అంటే ఎంత, 1 కిలోమీటర్ అంటే 1000 మీటర్స్ అని మీకు తెలుసు. ఓకేనా, సో 100 kg అంటే ఎంత, 1 క్వింటాల్ అని. అట్లనే దీని కన్వర్షన్ వీటికి సంబంధించిన రేడియస్ డిస్టెన్స్ సంబంధించినటువంటి కన్వర్షన్స్ తోటి ఈ ఫార్ములా అని ఉంటుంది. మేజర్ గా అయితే ఇదే ఫార్ములా ఉంటుంది. ఇక్కడ జెడ్ వచ్చేసి మనకు అటామిక్ నంబర్ ఆఫ్ హైడ్రోజన్, ఎన్ వచ్చేసి మనకు ఆర్బిట్ నేమ్. ఓకేనా, ఆర్బిట్ నేమ్ అనేది ఉంటుంది. సో దానికి సంబంధించి మీరు చేయండి. ఓకేనా, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న, వెరీ వెరీ. నెక్స్ట్ ఎనర్జీకి సంబంధించి -13.6. ఓకేనా, అండ్ ఇంటూ ఇక్కడ -13.6 ఎలక్ట్రాన్ వోల్ట్స్ తోటి ఒక ఫార్ములా అనేది ఉంటుంది. ఓకేనా, ఇక్కడ కూడా సేమ్ n²/z² ఇక్కడ ఉంది కదా, అట్లే ఇక్కడ కూడా n²z నాన్న, సారీ n²z, ఇక్కడ n²/z² ఉంది, ఇక్కడ n²z అనేది వస్తుంది. సో వీటికి సంబంధించిన ఫార్ములాస్ అనేవి కూడా ఉంటాయి. మీరు ఏం లేదు, జస్ట్ రేడియస్ ఫార్ములా చూడండి, ఎనర్జీకి సంబంధించిన ఫార్ములా అనేది చూడండి, దానికి రిలేటెడ్ అనేది ఉంటుంది. ఎందుకంటే దీనిలో చాలా కన్వర్షన్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్ వోల్ట్ అయితే ఏముంటది, అండ్ ఎలక్ట్రాన్ వోల్ట్ అయితే మీకు ఏముంటది, లేకపోతే రేడియస్ కు సంబంధించి ఏముంటది అనేది డిఫరెంట్ ఉంది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, రేడియస్ అండ్ ఎనర్జీ, వీటి ఫార్ములాస్ ఒక్కసారి చూసుకోండి అండ్ ప్రాక్టీస్ చేయండి. అండ్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ వచ్చేసి రెడ్బర్గ్ కాన్స్టెంట్ ఉంటుంది కదా, రెడ్బర్గ్ కాన్స్టెంట్ అంటే వేవ్ నంబర్ కు సంబంధించిన ఒక ఫార్ములా అనేది ఉంటుంది. ఓకేనా, సో మనకు జనరల్ గా రాసినప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ ఆర్ అని వచ్చి, ఓకేనా, ఆర్ అని వచ్చి 1/r అని వచ్చి 1/n1² - 1/n2² అని ఒక ఫార్ములా ఉంటది. ఇది వచ్చేసి రిడ్బర్గ్ కాన్స్టెంట్ కి సంబంధించినటువంటి ఫార్ములా అనేది ఉంది నాన్న, రిడ్బర్గ్ కాన్స్టెంట్ కి సంబంధించిన ఫార్ములానే ఉంది. సో దీని మీద ఈ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంటది. అండ్ బోర్స్ లిమిటేషన్ చదువుకోండి, లిమిటేషన్స్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్. లిమిటేషన్స్ కూడా చాలా సార్లు అడిగిండు, దానికి సంబంధించి అడిగిండు, ఇవే ఎక్కువగా బోర్కు సంబంధించి అడగడం అనేది జరుగుతుంది నాన్న. అండ్ అనదర్ థింగ్ వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మీకు చెప్తాను,
ఈ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకోండి, E = hc/λ. ఇలా C అంటే ఏంటో, లాంబ్డా అంటే ఏంటో, H అంటే ఏంటో, E అంటే మీకు తెలుసు ఎనర్జీ, H అంటే ఫ్లాంక్ కాన్స్టెంట్, C అంటే స్పీడ్ ఆఫ్ లైట్, లాంబ్డా అంటే వేవ్ లెంత్ అనేది ఉంటుంది. కొన్నిసార్లు E డైరెక్ట్ hν అంటారు, ఇక్కడ ν అంటే ఫ్రీక్వెన్సీ అనేది కూడా ఉంటుంది. నెక్స్ట్ వన్ డి బ్రోగ్లీ వేవ్ లెంత్ అని అంటారు. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/p. ఓకే, h/p ఆర్ h/mc ఆర్ h/mv అని కూడా అంటాం. ఓకే, h/mv అని కూడా అంటాం, డిపెండింగ్ అపాన్ ఇఫ్ ఇట్ ఇస్ టేక్ అదర్ దాన్ లైట్ యూ హ్యావ్ టు టేక్ దట్ v. ఓకేనా, లైట్ తీసుకున్నప్పుడు c అని తీసుకోవాలి, వేరేదైతే v అని తీసుకోవచ్చు. ఓకేనా, సో దీనికి సంబంధించి డి బ్రోగ్లీ వేవ్. అదే విధంగా హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్, దీని మీద అడుగుతున్నాడు. డెల్టా x ఇంటూ డెల్టా p గ్రేటర్ దాన్ ఈక్వల్ టు h/4π అనేది ఉంది. సో దీన్ని కన్వర్షన్ చేసినట్టయితే డెల్టా x ఇంటూ డెల్టా v ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు h/4πm అని కూడా అనొచ్చు. దీని మీద ఇంకా చాలా కన్వర్షన్ చేయొచ్చు, ఇది ఇక్కడ తీసుకురావచ్చు కూడా. మెయిన్ వచ్చి ఫార్ములా హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ కి సంబంధించి. ఇది కాకుండా ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఓకేనా, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది మీకు ఉంటుంది నాన్న, వెరీ వెరీ ఇంపార్టెంట్. దానికి సంబంధించి hν ఈజ్ ఈక్వల్ టు hν0 ప్లస్ హాఫ్ mv². దీన్నే మనం KE అని కూడా అంటాం. సో KE కావాలనుకుంటే మనం కైనెటిక్ ఎనర్జీ కావాలంటే hν మైనస్ hν0 అనేది తీసుకోవాలి. h అనేది కామన్ తీస్తే ν మైనస్ ν0 అనేది వస్తుంది. ఈ ఫార్ములాస్ అనేవి కూడా ఎగ్జామ్ లో ఇవి ఇండివిజువల్, బట్ యూ హ్యావ్ టు నో దట్ ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఇక్కడ వచ్చేసి ఫోర్త్ వన్, ఇలా టాపిక్స్ సంబంధించిన ప్రతి ఫార్ములా నేర్చుకోండి. థియరిటికల్ ఎట్లా మీరు చదివేటప్పుడు చదువుతారు కాబట్టి నో ప్రాబ్లం, బట్ ఫార్ములా మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఎస్పెషల్లీ నేను ఎక్కువ ఫార్ములాస్ గురించి చెప్పను, కానీ ఈ చాప్టర్ లో చెప్తున్నాను. ఎందుకు అంటే దీంట్లో స్కోప్ ఉంది, దాంట్లో వచ్చే ఛాన్స్ అనేది ఉన్నది. ఎక్కడైతే అవసరం లేదో నా అవసరం లేదని చెప్తాను, బట్ ఇక్కడ మోర్ ఛాన్సెస్ క్యాలిక్యులేషన్ కి ఉంటది కాబట్టి ఫార్ములాస్ అనేటివి గుర్తుపెట్టుకోండి. లక్కీలీ మనకి ఏదైనా సింపుల్ క్వశ్చన్ ఇస్తే ఓకే, హ్యాపీ, బట్ డోంట్ థింక్ లైక్ దట్. ఏ రోజు ఎలాంటి క్వశ్చన్ అయినా అడగవచ్చు. ఓకేనా, రెడీ ఫర్ ది టఫ్నెస్. ఓకేనా, టఫ్నెస్ అలవాటు అయితే మీకు ఈజీ అనేది అయిపోతుంది. ఓకేనా, సో దిస్ ఇస్ ద వన్. అండ్ వన్ మోర్ థింగ్, లాస్ట్ వన్, దీంట్లో సార్ గన్ షాట్ క్వశ్చన్ ఏమైనా వచ్చేది ఉందా చెప్పండి అంటే, నేను సార్ మాకు ఇన్ని క్వశ్చన్స్ మేము ప్రిపేర్ కాలేం, గన్ షాట్ క్వశ్చన్ ఏదైనా వచ్చేది ఉందా అని చెప్తే క్వాంటమ్ నంబర్స్కి వెళ్ళాలి. ఏమి వెళ్ళాలి? క్వాంటమ్ నంబర్స్ కంపల్సరీ క్వశ్చన్ ఇది. ఓకేనా, క్వాంటమ్ నంబర్స్. ఓకేనా, ఎవరైతే కొంచెం స్లో రన్నర్స్ ఉన్నారు కదా వాళ్ళు నేర్చుకోవాలని మేము ఓన్లీ 1-2 టాపిక్ చదువుతా అంటే మాత్రం ఖచ్చితంగా బోర్ ఒకటి చదవండి, క్వాంటమ్ చదవండి. డెఫినెట్లీ యూ విల్ గెట్ 1 క్వశ్చన్ ఫ్రమ్ హియర్. డామ్ షూర్ నా, డామ్ షూర్. సో దీనిలో క్వాంటమ్ నంబర్స్ అంటే ఏమేమి ఉంటాయి చెప్పండి? ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్, వాటి యొక్క సింబల్స్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ లో మీకు డిస్క్రిప్షన్ అనేది ఇవ్వడు, డైరెక్ట్ సింబల్ అని ఇస్తారు. ఇట్లా n = L = M = S = అంటారు. అసలు ఆ సింబల్స్ మీకు తెలియదు. సో తెలియనప్పుడు ఆ క్వాంటమ్ నంబర్ తెలియదు, క్వాంటమ్ నంబర్ తెలిపితే దాని సిగ్నిఫికెన్స్ తెలియదు, ఆన్సర్ అనేది మిస్ అవుతుంది. సో అందుకే ఏం చెప్తున్నాను, సింబల్స్ ఇంపార్టెంట్. ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్, అజిముతల్ క్వాంటమ్ నంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్, స్పిన్ క్వాంటమ్ నంబర్. సో ఈ 4టికి సంబంధించినటువంటి సింబల్స్ బాగా గుర్తుపెట్టుకోండి నోటేషన్ కి సంబంధించి. సో అండ్ ఏం అడుగుతాడు సార్ ఈ క్వాంటమ్ నంబర్ నుంచి? జనరల్ గా ఆర్బిటాల్స్ ఉంటాయి కదా, 2s ఆర్బిటాల్, 2p ఆర్బిటాల్, 3s 3p, ఏ ఆర్బిటాల్ అయినా కూడా ఈ ఒక్క క్వాంటమ్ నంబర్ ని యూజ్ చేసుకొని ఎలాంటి ఆర్బిట్ అయినా మనం డిస్క్రైబ్ చేయొచ్చు. ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంది అనేది కూడా చెప్పొచ్చు. ఓకేనా, మరి బిఫోర్ దట్ చెప్పలేమో సార్ అంటే అక్కడ కొద్ది వరకు మాత్రమే, అంటే నార్మల్ మైక్రోస్కోప్ ఉంటదిగా అక్కడి వరకు మాత్రమే చూడాలి. బట్ క్వాంటమ్ నంబర్ యూజ్ చేస్తే మనం బైపీ స్టూడెంట్స్ కదా, ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ యూజ్ చేసి ఎంత రిజల్యూషన్ వస్తుందో ఈ క్వాంటమ్ నంబర్ తోటి కూడా మనకు అంత రిజల్యూషన్ లో అన్ని చూడొచ్చు. అంటే ఎలక్ట్రాన్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉందని చెప్పడానికి యూజ్ చేసేదే ఈ క్వాంటమ్ నంబర్స్ నాన్న. మరి వీటి సిగ్నిఫికెన్స్ ఎందుకు సార్? ఇది తెలిస్తే మీరు ఆన్సర్ అనేది ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్, ఇదేంటిది? బోర్ అని ఉన్నారు కదా, బోర్ గ్రాండ్ ఫాదర్ ఉన్నాడు కదా, అతను చేశాడు కదా. అతను ఏమన్నాడంటే ఎనర్జీ అండ్ సైజ్ గురించి చెప్తాను నేను అన్నాడు. ఏమన్నాడు? I will tell about this one, energy and size. అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ తోటి ఓన్లీ ఎనర్జీ అండ్ సైజ్ ఆఫ్ ది ఆర్బిట్ మాత్రమే తెలుసుకోవచ్చు, ఇంకేం తెలియదు. అందుకే నెక్స్ట్ ఎవరు వచ్చారు? అజిముతల్ క్వాంటమ్ సంబంధించి సోమర్ ఫీల్డ్ అని వచ్చారు. ఎవరు వచ్చారు? సోమర్ ఫీల్డ్. ఇతను ఏం చెప్పాడంటే నేను వీటితో పాటు షేప్ ఆఫ్ ఆర్బిటాల్ చెప్తా అని చెప్పాడు. ఏమన్నాడు? షేప్ ఆఫ్ ఆర్బిటాల్స్ అనేది చెప్పారు. ఏమున్నాయి ఆర్బిటాల్స్? ఎస్, పి, డి, ఎఫ్. ఓకేనా, స్పెరికల్ షేప్, డంబెల్ షేప్, డబుల్ డంబెల్, అండ్ ఇది వచ్చేసి కాంప్లెక్స్ స్ట్రక్చర్, దీన్ని 8-fold యాక్సెస్ అంటారు. కొంచెం కాంప్లెక్స్ స్ట్రక్చర్, దీని గురించి మనకి ఇంటర్మీడియట్ లో పెద్ద డిస్కషన్ అనేది ఏముండదు, వరి కావాల్సిన అవసరం లేదు. తర్వాత ఏమొచ్చారు? వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత నెక్స్ట్ ల్యాండ్ అని ఒక అనదర్ కెమిస్ట్రీ గ్రాండ్ ఫాదర్ వచ్చేసి ఏమన్నాడు? ఇది మీరు షేప్స్ చెప్పారు కానీ నేను ఓరియంటేషన్ కూడా చెప్తాను అన్నాడు. ఏమన్నాడు? ఓరియంటేషన్ చెప్తాను.
ఓరియంటేషన్ అంటే ఇప్పుడు పిఎక్స్ పివై పిజెడ్ ఉంటాయి కదా. సో ఆర్బిటాల్ అనేది ఎక్కడ ఉందనే దాని గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాడు నాన్న. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ వన్ స్పిన్ వచ్చేసరి మనకు 2 పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకటేమో క్లాక్ వైజ్, రెండోది యాంటీ క్లాక్ వైజ్ అనేది ఉంటుంది. మరి ఈ క్లాక్ వైజ్ సంబంధించి ఆల్రెడీ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఇది ఇద్దరు ఫ్రెండ్స్. ఓకేనా, 2 ఫ్రెండ్స్ అనేది ఫైండ్ అవుట్ చేశారు. వాళ్ళు వచ్చేసి ఉలెన్బెక్ అండ్ గౌడ్స్మిట్. మీకు డౌట్ రావచ్చు, సార్ సైంటిస్ట్ నేమ్ అడుగుతున్నాడు ఎగ్జామ్ లో, లాస్ట్ 2025 ఎగ్జామ్ లాస్ట్ ఇయరే బోర్స్ మోడల్ కు సంబంధించిన సైంటిస్ట్ అడుగు. ఈసారి క్వాంటమ్ అడగవచ్చు, చెప్పలేం. సో యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ ది డీప్. ఓకేనా, ఎందుకంటే నీట్ స్టూడెంట్స్ కాబట్టి ఏ ఒక్క బిట్ కూడా వదిలిపెట్టద్దు. ఓకేనా, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ కాంపిటీషన్స్ ఆర్ వెరీ హై, దట్స్ వై యూ డోంట్ హ్యావ్ టు లీవ్ ఎనీ సింగిల్ బిట్. ఓకేనా, సో ఇది అటామిక్స్ సంబంధించినటువంటి స్మాల్ రివ్యూ. ఓకేనా, మనకున్న టైంలో నేను చాలా షార్ట్ కట్ లో మీకు చెప్పాను. ఓకే, ఫర్దర్ కూడా ఇంకా మీకు క్లాసెస్ వస్తాయి. బట్ మనము ఈ యొక్క కాన్సెప్ట్స్ ని యూజ్ చేసుకొని ఒక క్వశ్చన్ చేద్దాం ఇప్పుడు. ఓకేనా, కొన్ని క్వశ్చన్ చేస్తే ఓకే సార్ వీఆర్ ఆల్సో వెరీ గుడ్ అబౌట్ దిస్ వన్ అనేది ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఒకసారి చూద్దాం నా క్వశ్చన్స్ ఏంటి అనేది ఒక్కసారి ఇప్పుడు చూద్దాం. ఓకేనా, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి నాన్న. ద రేషియో ఆఫ్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్ అబ్జార్బ్డ్, అక్కడ చూడండి అబ్జార్బ్డ్ అన్నాడు. అబ్జర్వ్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. బై హైడ్రోజన్ ఆటం అన్నాడు. అంటే ఇక్కడ హైడ్రోజన్ ఆటం అంటాడు, వేవ్ లెంత్ అంటాడు అండ్ అబ్జార్బ్ అంటున్నాడు. అంటే ఖచ్చితంగా ఇది స్పెక్ట్రమ్ కి సంబంధించే ఉంటది క్వశ్చన్. ఎస్, అండర్ గోస్ n = 2 to 3 అన్నాడు ఫస్ట్, అండ్ n = 4 to n = 6 ట్రాన్సిషన్ రెస్పెక్టివ్లీ అన్నాడు. ఓకేనా, సో ఇక్కడ రేషియో అడిగాడు, వాటి యొక్క వేవ్ లెంత్ ఏముంటది, ఇక్కడ 2 to 3 వచ్చినప్పుడు ఏముంది అండ్ 4 to 6 ట్రాన్సిషన్ జరిగినప్పుడు ఏముంటది. ఇక్కడ ఆప్షన్ చూడండి 1/9, 1/4, 1/36 అండ్ 1/16. బేస్డ్ ఆన్ దిస్ క్వశ్చన్ చూస్తే మీకు ఏం కనిపిస్తుంది, వేవ్ లెంత్, రేషియో అండ్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అన్నాడు. సో ఎవరైనా గెస్ చేయండి. ఇఫ్ యు ఆర్ ఎనీబడీ గెస్ ప్లీజ్ టైప్ ఆన్ ది చాట్ బాక్స్. ఓకేనా, చాట్ బాక్స్ లో మీరు టైప్ అనేది చేయండి. ఓకేనా, సో ఒక్కసారి నేను చూడండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి నాన్న, ఇక్కడ చూడండి మీకు రిడ్బర్గ్ కాన్స్టెంట్ కి సంబంధించినటువంటి ఫార్ములా ఒకటి ఉంది చూడండి. 1/λ = rz² 1/n1² - n2². నేను ఆల్రెడీ ఫార్ములా ఇచ్చాను దీనికి. రిడ్బర్గ్ కాన్స్టెంట్ మీరు పక్కా ప్రిపేర్ కండి, కంపల్సరీ వస్తుంది. ఇక్కడ చూడండి ఫస్ట్ 2 to 3 ట్రాన్సిషన్ కాబట్టి ఏం చేసాము, ఇక్కడ చూడండి హైడ్రోజన్ అన్నాడు కాబట్టి బోత్ ఫర్ హైడ్రోజన్ కి జెడ్ ఏముంటది 1 అనేది ఉంటది. ఇక్కడ చూడండి 2² 1/2² - 1/3², ఇక్కడ 1/4² - 1/6². రెండింటిని క్యాల్కులేషన్ చేసి రేషియో అడిగాడు కాబట్టి డివైడెడ్ బై చేయండి. λ2/λ1 చేసినప్పుడు యూ విల్ గెట్ దిస్ వన్. ఎంత వచ్చింది, λ2/λ1 4/1. బట్ అక్కడ అడిగింది ఏంది, λ1/λ2 అని అడిగాడు. సో అక్కడ ఆన్సర్ ఏమొచ్చింది 1/4 అనేది రావాలి. ఇక్కడ చూడండి ఆన్సర్ చాలా మంది 4/1 రాగానే డైరెక్ట్ ఇది పెట్టేస్తారు. అక్కడ చూడండి ఏ క్వశ్చన్ అడిగాడు, λ2/λ1 అన్నాడా, λ1/λ2 అన్నాడా. ఆన్సర్ మొత్తం చేసి మనము దాంట్లో ఆప్షన్ సెలెక్ట్ చేసేటప్పుడు రాంగ్ చేస్తారు. అట్లాంటి మాత్రం చేయకండి. ఇక్కడ 1/4 అనేది ఆన్సర్ వస్తుంది. సో ఆప్షన్ ఏంటిది, ఇక్కడ బి అనేది కరెక్ట్ అనేది ఉంటుంది నాన్న. అనదర్ క్వశ్చన్ ఐ విల్ టేక్ దిస్ వన్. అనదర్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ ఏమొస్తుందో, గివెన్ బిలో 2 స్టేట్మెంట్స్ నాన్న. ఖచ్చితంగా స్టేట్మెంట్ క్వశ్చన్ కానీ అసెషన్ రీజన్ క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఒక్కసారి చూద్దాం స్టేట్మెంట్స్. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇవి చాలా కీన్ గా అబ్జర్వ్ చేసి ఆన్సర్ చేయాలి. ద బామర్ స్పెక్ట్రల్ లైన్ ఫర్ ది హైడ్రోజన్ ఆటమ్ విత్ లోయెస్ట్ ఎనర్జీ లొకేటెడ్ ఎట్ 5/36 RS సెంటీమీటర్ ఇన్వర్స్ అన్నాడు. అంటే రిడ్బర్గ్ కాన్స్టెంట్ దగ్గర అన్నాడు. స్టేట్మెంట్ 2 ఏమన్నాడు, వెన్ ద టెంపరేచర్ ఆఫ్ ది బ్లాక్ బాడీ అన్నాడు. బ్లాక్ బాడీ ఓకేనా ఇంక్రీజెస్ మాక్సిమం ఆఫ్ ది కర్వ్ ఇంటెన్సిటీ అండ్ వేవ్ లెంత్ షిఫ్ట్ టు ది షార్టర్ వేవ్ లెంత్ అన్నాడు. ఇప్పుడు ఈ రెండు స్టేట్మెంట్ లో మనకి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఎవరైనా గెస్ చేయండి నాన్న, ఎనీబడి గెస్ దిస్ వన్. ఓకే, ఇక్కడ స్టేట్మెంట్ 1 ట్రూ ఆ స్టేట్మెంట్ 2 ఫాల్స్ అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా, ఏముంది నాన్న ఇక్కడ చూడండి, సి చూడండి, ఇక్కడ బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. ఎందుకు చెప్పండి ఒక్కసారి చూడండి. ఇక్కడ ద బామర్ స్పెక్ట్రల్, బామర్ అంటే ఏంటిది, n1 = 2 ఉంటది అండ్ ఇక్కడ హైడ్రోజన్ లోయెస్ట్ ఎనర్జీ 5/36 అన్నాడు. సో మీరు అక్కడ రిడ్బర్గ్ కాన్స్టెంట్ తీసుకొని క్యాల్కులేషన్ చేస్తే ఇదే వాల్యూ అనేది వస్తుంది. నెక్స్ట్ వన్ స్టేట్మెంట్ 2 చూడండి. ఇక్కడ వెన్ టెంపరేచర్ ఆఫ్ బ్లాక్ బెడ్ ఇంక్రీజ్ మాక్సిమం షిఫ్ట్ టు ది షార్టర్ వేవ్ లెంత్. కరెక్టే కదా, టెంపరేచర్ ఇంక్రీజ్ అయిన కొద్ది ఏమవుతుంది, ఇంటెన్సిటీ అండ్ వేవ్ లెంత్ కు సంబంధించి షార్టర్ వేవ్ లెంత్ అనేది వస్తుంది. సో ఇక్కడ మీకు చూడండి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను ఇక్కడ చూడండి. ఓకేనా, ఇక T2 > T1 ఉన్నప్పుడు గ్రాఫ్ ఇలా ఉంటది, T2 ఉన్నప్పుడు ఇలా ఉంటది. ఇక్కడ చూడండి క్యాల్కులేషన్ లోయెస్ట్ ఇదే కదా, n1 = 2 n2 = 3.
బేస్డ్ ఆన్ కీ పాయింట్ వచ్చేసి రిడ్బర్గ్ కాన్స్టెంట్. సో ఆన్సర్ ఈస్ సి నానా, సి విత్ దిస్ వన్. లెట్స్ గో ఫర్ అనదర్ క్వశ్చన్. క్వాంటమ్ నంబర్స్ ఆఫ్ 4 ఎలక్ట్రాన్స్ ఆర్ గివెన్ బిలో అని ఇచ్చాడు. అండ్ ఇక్కడ ఏమడిగాడు, కరెక్ట్ డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఎనర్జీ. 4 క్వాంటమ్ నంబర్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ టైం ఏం ఆర్బిటాల్లో ఫైండ్ అవుట్ చేయండి బై యూజింగ్ దిస్ వన్ అని. కదా 4th ఆర్బిట్ కాబట్టి 4 అని తీసుకోవచ్చు. ఇక్కడ ఎల్ వాల్యూ మీకు చెప్పాను, SPDF కి సంబంధించి ఎల్ వాల్యూస్ ఏముంటాయి అంటే 0, 1, 2, 3 అనేది ఇట్లా ఉంటాయి. సో ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం ఒకసారి చూడండి, n=4, n=3, n=4, n=3 ఇట్లా 4 ఆప్షన్స్ ఇచ్చాడు. దీంట్లో డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఎనర్జీ ఆర్డర్ అనేది చూడమన్నాడు. ఓకేనా. సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఏమొచ్చింది నాన్న, బి అనేది వచ్చింది. 1 > 3 > 2 > 4 అనేది. ఎందుకు 1 హైయెస్ట్ ఉంది అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఒకసారి చూడండి, ఇక్కడ ఏమొచ్చింది చూడండి, ఇది 4d ఆర్బిటాల్. ఎందుకు, n=4 కాబట్టి ఓకే, l=2 కాబట్టి ఏం రాయాలి మనం, d ఆర్బిటాల్. ఇక్కడ చూడండి n=3 రాసాము, l=3d, n=4 ఇక్కడ 2 4p అండ్ n=3 అండ్ l=1 3p కాబట్టి వన్స్ మీకు ఆర్బిట్రాల్స్ అన్ని క్లియర్ గా వచ్చినప్పుడు n+n వాల్యూ చేయాలి. ఎందుకంటే ఎనర్జీ తెలియాలంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అండ్ అజిముతల్ క్వాంటమ్ నెంబర్ వేస్తే మనకు 3p 3d 4d 4d. ఇంకొక టెక్నిక్ కూడా ఇస్తున్నానా, ఆల్బో ప్రిన్సిపల్ ఫాలో అయ్యారనుకోండి, యూ విల్ గెట్ దట్ వెరీ ఈజీ. ఓకేనా. సో దిస్ ఇస్ ద వన్ ఫర్ ది క్వాంటమ్ నెంబర్. అనదర్ క్వశ్చన్ చూడండి, సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. ఇక్కడ నుంచి చూడండి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు, అక్కడ మనకు కరెక్ట్ ఏంటిదని అడుగుతున్నాడు. చూడండి, ఆటమ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ composed 2 fundamental particles, the mass of electron 9.1 10⁻31 kgs. Protons and electrons are collectively known as nucleons. Dalton atomic theory regarded atom as ultimate particle of matter. అంటే ఇది ఖచ్చితంగా కూడా టోటల్ అటామిక్ సంబంధించిన ఆటంకి సంబంధించిన క్యారెక్టర్స్ గురించి అడుగుతున్నాడు. సో ఖచ్చితంగా చూడండి, బేసిక్ ఏ కానీ సింపుల్ గా తీసేయద్దు. దాని మీద కూడా క్వశ్చన్ అడిగాడు. ఎప్పుడు అడిగాడు చూడండి, 2023లో అడిగాడు. ఒకసారి ఇలా ఏది కరెక్ట్ ఉంది అనేది ఒకసారి చూద్దాం. అక్కడ ఏమేమి ఉన్నాయి చూడండి, BCE అనేది కరెక్ట్ ఉంటాయి. ఎందుకు చెప్పండి, ఆటమ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ కంపోజ్ ఇంటూ 2 ఫండమెంటల్ పార్టికల్స్ అంట. 2 కాదు, ఓన్లీ 1 ఉంటుంది నాన్న దానికి సంబంధించి. అండ్ ఇక్కడ డీది కూడా చూడండి, ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ఆర్ కలెక్టివ్లీ నోన్ యాజ్ న్యూక్లియన్స్ అంట. ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ కాదు, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. ఎందుకంటే ఎలక్ట్రాన్ ఏమో అవుటర్ ఆర్బిటాల్ ఉంటుంది, ప్రోటాన్ ఏమో సెంటర్ ఆఫ్ దిస్ వన్ న్యూక్లియస్ లో ఉంటుంది. కానీ ఆయన ఏం చెప్తుండే, ఎలక్ట్రాన్ ప్రోటాన్ ఒకే దగ్గర ఉంటాయని చెప్తున్నాడు. సో దట్ ఈస్ గోయింగ్ టు బి రాంగ్ నానా. ఇలా స్టేట్మెంట్ క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్ లో అడగడం జరుగుతుంది, చూసుకోండి. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చాడు. ఇక్కడ ఆర్బిటాల్ కి సంబంధించి n=2 l=1 దీనికి సంబంధించి మ్యాచ్ చేయమని ఇచ్చాడు. ఇక్కడ చూడండి, n=2 l=0 అంటే 2s అనేది ఉంటుంది, n=3 l=0 అంటే 3s అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ n=3 అండ్ ఇది d అన్నప్పుడు ఏమొస్తుంది, 3d అనేది వస్తుంది. ఇక్కడ 2p అనేది వస్తుంది. సో ఇట్లా మ్యాచింగ్ అనేది చేయండి, యూ విల్ గెట్ దిస్ వన్ ఇన్ఫర్మేషన్ అన్న. సో ఇలా క్వశ్చన్స్ కూడా చాలా అడగడం అనేది జరుగుతుంది నాన్న. సో ప్రతి ఒక్కరు కూడా మనకు ఆల్రెడీ నీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్ వచ్చింది, కంప్లీటెడ్ కూడా అయిపోయింది. దానికి సంబంధించిన కౌన్సిలింగ్ అవన్నీ కూడా ప్రాసెస్ జరుగుతాయి. ఎవరికైతే మీరు ప్రాపర్ మీరు అనుకున్న కాలేజ్ రాలేదో, లేకపోతే మీరు అనుకున్న సీట్ రాలేదని అనుకుంటే, వీఆర్ రెడీ టు గివ్ యూ అడ్వైస్ అండ్ యూ హ్యావ్ టు గివ్ దట్ క్వాలిటీ ఆఫ్ కోచింగ్ వన్స్ అగైన్ అన్న. ఎందుకంటే డాక్టర్ కావాలని చాలా మంది కోరుకుంటుంది. ఓకేనా. సో నేనేం చెప్తున్నా అంటే, దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ అవర్ స్పార్క్ మై అకాడమీ ఆన్ నీట్ కోర్స్, ప్లీజ్ కాంటాక్ట్ దిస్ నంబర్ నాన్న, 8977525461. ఇది కేవలం మీరు చూసేది ఒక 10% మాత్రమే. ఓకేనా. మీరు ఆఫ్లైన్ లో కానీ ఆన్లైన్ లో కానీ ఏదైనా కోచింగ్ జాయిన్ అయితే, యూ విల్ గెట్ దట్ హండ్రెడ్స్ ఆఫ్ నిమోనిక్స్ అండ్ సో మెనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది దిస్ సబ్జెక్ట్ నాన్న. ఓకేనా. సో మరొక వారం మరొక మంచి టాపిక్ తోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాగా ప్రిపేర్ కాండి. ఓకేనా, బాగా ప్రిపేర్ కాండి. దిస్ ఇస్ CSR ఫ్రమ్ స్పార్క్ అకాడమీ. గుడ్ నైట్, సైనింగ్ ఆఫ్, బాయ్.